మొన్న వినాయక పండుగ అప్పుడు నిమజ్జనం రోజు బోగా శ్రావణి గారు టవర్ సర్కిల్ గారికి వచ్చినప్పుడు శ్రావణి గో బ్యాక్ అంటూ మీరు మీతో పాటు మీ టీం శ్రావణి గో బ్యాక్ అని నినాదాలు చేసినారు. అసలు ఆ నినాదాలు చేయడానికి కారణాలు ఏంటి? వాస్తవంగా బోగస్ శ్రావణి గారికి మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడు కూడా మేము విభేదించినది లేదు, ఎక్కడ లేదు. కాకపోతే ఆమె ఎవరు చెప్పారో ఏందో కానీ ఆమె ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వాస్తవంగా చెప్తున్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, కొద్దిగా టీఆర్ఎస్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నయ్య మీలాంటి వాళ్ళు కొద్దిగా నాకు సహకరించాలి, తిరగాలంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేము కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఈమెకి ఎందుకు ఇచ్చినావు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అని చెప్పలేదు. ఒక మహిళగా ఒక నేత కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మనం కూడా పనిచేయాలనే ఒక ఆలోచనతోటే మా ఇంటికి వచ్చింది. మీరు ఆమె కోసం ఆమె కొరకు పనిచేశాను. ఆమెను ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నామినేషన్ వేసిన నుండి లాస్ట్ పోలింగ్ వరకు కౌంటింగ్ వరకు నేను ఎంబడ ఉన్నా. నా దగ్గర ఒక 50 నుంచి 150 ఫోటోలు ఉన్నాయి. నేను కావాలంటే మీకు ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. అయితే అదంతా బాగానే ఉంది, మేము చాలా పనిచేసినాం. ఇది సంజయ్ గారి ఊర్లో అంతర్గామ వెళ్ళడానికి కూడా ఆలోచన చేసినటువంటి సందర్భం లోపల ఇది ప్రజాస్వామ్య దేశం, మనం వెళ్ళాలి అమ్మని చెప్పి నేను ఆమెతో పాటు నేను వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ అంతర్గామంలో కూడా పనిచేయడం జరిగింది. లాస్ట్ చివరి దాకా కార్యకర్తలకు తెలుసు, ఆమె దగ్గర ఉన్న వాళ్ళకు తెలుసు, మా దగ్గర ఉన్న వాళ్ళకు మేము పనిచేయడం జరిగింది. కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఇక అది ఆమెకు ఎవరు ఏం చెప్పారో తెలియదు. మేము కాంగ్రెస్కు ఇట్లా డబ్బులు తీసుకొని అమ్ముడు వేయరని ఎవరన్నారు అట్లా ఆమెనే లెటర్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారికి. డాక్టర్ మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తే వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చారు, జగిత్యాలు అది ఇది చేసాను, ఎంక్వైరీ చేసారు, అది చేసాను. చేస్తే నేను ఒకటి చెప్పాను, మేము డబ్బులకు ఆశపడి గిట్ట ఉంటే డైరెక్ట్ కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు. మీకు తెలుసు జీవన్ రెడ్డి గారి గురించి. జీవన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారా? ఆయన లైఫ్లో జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇస్తారా? మాకు జీవన్ రెడ్డి గారికి అమ్ముడు పోయే పరిస్థితి. అదే కాంగ్రెస్లో పోయి మేము పనిచేస్తే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, టీఆర్ఎస్లో పోయి ఇస్తే పనిచేయదు. కానీ అట్లా కాదు, ఒక దేశం కొరకు ధర్మం కొరకు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దాని కొరకు పనిచేస్తారు, ఇంకా చేస్తూనే ఉంటారు. అయితే చేస్తే ఇది పద్ధతి కాదమ్మా అని చెప్పి మేము కూడా అంటే గో బ్యాక్ శ్రావణి అనే ఒక స్లోగన్స్ అనేది కారణాలు ఏంటి? అక్కడ అసలు ఏం జరిగింది అక్కడ టవర్ దగ్గర? అయితే విషయం ఏంటంటే అక్కడ హిందువుల పండుగ జరుగుతుంది కాబట్టి వాస్తవంగా ఉత్సవ కమిటీలో ఆ పేరు లేదు కాబట్టి ఇట్లా వస్తుంది అని చెప్పి తెలిస్తే వద్దు, ఇది ఎందుకంటే కొంతమంది డ్రింక్ చేసి ఉంటారు, మహిళ కాబట్టి బాగుండేది పద్ధతి అని చెప్పి నేను వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. చెప్తే కూడా ఆమె పెడచేవన పెట్టేసి అక్కడికి రావచ్చు కదా, రావచ్చు నేను రావద్దని అంటలేను. కానీ కాకపోతే ఏంటంటే మాకు ఏదైతే ఇప్పుడు ఈ లెటర్ల నడుస్తుంది కదా విషయం, లెటర్లు నడిచినప్పుడు కొంతమంది ఎవరికైనా కోపం ఉంటుంది, నాకు చేయని తప్పుకు నా మీద అభియోగం చేసింది అని చెప్పి ఆ ఆలోచనతో కొద్ది కోపం ఉంటుంది కదా, అక్కడ అది వేదిక అయిపోయింది. అది అసలు వేదిక కావద్దు. కాకపోతే ఆమె ద్వారా వచ్చిన వాళ్ళు, మా ద్వారా వచ్చిన వాళ్ళు, మేము అది తప్పని పరిస్థితి. ఇంకొకటి ఎక్కడ అడుగుదామంటే కూడా పరిస్థితి అడిగే పరిస్థితి లేదు. ఆమెను ఎక్కడ కూడా కార్యక్రమాలలో కానీ ఎక్కడ కానీ అంటే ఎక్కడ కలవకుండా డైరెక్ట్ టవర్ దగ్గరనే కలిసేసరికి వివాదం అనేది అట్లా అయిపోయింది. ఎక్కడ కూడా ప్రోగ్రాంలు అంటే ప్రోగ్రాంలు ఏమి అవుతలేవు. భారతీయ జనతా పార్టీ ముందటి పూర్వ వైభవం రావాలని చెప్పి మేము పనిచేస్తున్నాం, పూర్వ వైభవం పోవాలని వాళ్ళు పనిచేస్తున్నారు. అది పరిస్థితి. సో అక్కడ అసలు అంటే ఇంకేమైనా జరిగినాయి అక్కడ? అంటే అక్కడ అందరి మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అక్కడ ఫోకస్ అయింది మీరే. అక్కడ ఆడ లేదు మగ లేదు అనుకుంటా ఇట్లాంటి పదాలు కూడా వాడినారు. మేడం గారు ఏమన్నారంటే మేము ఆడ మహిళ అది ఇది అని అంటే మరి మహిళ కరెక్టే, కానీ మహిళ కూడా పురుషులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, మానవత్వం, మేము కూడా మనుషులమే, వాళ్ళు మనుషులే అన్నప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం, వాస్తవంగా ఏంటంటే ఇదన్నిటికీ మూల కారణం ధనంపురి అరవింద్ గారు. ఆయన ఎంపీగా గెలవడం మా సాగుకు వచ్చింది. మేము నక్సలైట్లతో కొట్లాడినాం, ఇంకోళ్ళతో టెర్రరిస్టులతో అందరితో కొట్లాడినా కానీ చివరికి ఏంటంటే సొంత పార్టీ వాళ్ళ చేతుల్లో మేము అనగదొక్కబడుతున్నాం. ఆయన కొరకు మేము పోయినటువంటి ఎలక్షన్లలో, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లలో ఎండాకాలం సమ్మర్లో కూడా నెత్తికి అరటాకులు కట్టుకొని తిరిగి పనిచేస్తే 63,000 64,000 ఓట్లు వచ్చినాయి. వచ్చినాక మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో ఒకటి ఏదో సాకు పెట్టి
మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ నుండి మళ్ళీ మేము రివోక్ అయిపోయినాక మళ్ళీ వచ్చి పనిచేసినాక మళ్ళీ ఈమెతోటి లెటర్లు పెట్టియడం, ఈమెతోటి లెటర్లు అంటే ఇదంతా ఒక లాగా అంతా ఒక ముఠాలాగా ఏర్పడి వాస్తవంగా పనిచేసే వాళ్ళను తొక్కి పెట్టాలి అనేది ఒక. అట్లా చేస్తే వీళ్ళకేం లాభం జరుగుతుంది? వీళ్ళకేం లాభం అంటే రేపు క్యాడర్ డెవలప్ కాదు కదా, మళ్ళీ మనమే అన్నని కూర్చోవచ్చు, మనమే ఉండొచ్చు. ఈ కొత్త వాళ్ళు రాకుంటూ ఉంటారు, పాత వాళ్ళు అనగవాడి ఉంటే మన సీట్లు మనకు 10 ఉంటాయి అనే ఆలోచన కూడా రాజకీయాలలో నిచ్చెనలు ఉండయి. ఒక మనిషి మీద కాలు పెట్టి ఎక్కుకుంటూ పోతేనే వాడు పైకి వెళ్తాడు. కాబట్టి ఆ ఆలోచనతో వాళ్ళు ఉన్నారని నా ఆలోచన. మాకు ఇప్పటి వరకు పదవులు లేవు, ఎలాంటి గుర్తింపు లేదు. మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వస్తే మేము ఎక్కడ ఉన్నామంటే ఎక్కడో పాయకాన్ల కాడ బాత్రూంల కాడ ఉండే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ప్రధానమంత్రి గారిని వాస్తవంగా పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ పోయి ఆయన ప్రధానమంత్రిని కలిస్తే మేము 35 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని మా భార్య పిల్లలు భయపడుతున్నా కానీ నక్సలైట్ మూవ్మెంట్ ఉన్నప్పుడు 92లా 94లా 95లా 96లా మా భార్య పిల్లలు భయపడుతుంటే కూడా మేము అయినా పార్టీ కొరకు పనిచేసినాం. జగిత్యాల ప్రజలకు తెలుసు మేము ఏంటిది అనేది. ఇంకో పార్టీకి అమ్ముడుపోయే అవసరం మాకు లేదు, ఇదే పార్టీలు ఉంటాం, దీని కొరకు పోరాటం చేస్తాం. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం పద్ధతులు మార్చుకోవాలని ఈమెది శాంపిల్గా మొన్న అటువంటి చేసినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా జరిగిన పరిస్థితులు వేరు. కెమెరాలన్నీ నా సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అనేది కెమెరాలు షూట్ చేయలేదు, కెమెరాలకు చిక్కలేదు వాళ్ళు. నేను అన్నది మాత్రమే ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అనేది ఊరికే మనం ఎప్పుడైనా కానీ అవతల నుండి వస్తేనే యువతల నుండి పోతుంది. ఆ పరిస్థితి అక్కడ వచ్చింది. ఓకే.